నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. కొలంబియాలో భారీ భూకంపం రావడంతో ఇప్పటికే దాదాపు 3000 మంది గల్లంతైనట్లయితే తెలుస్తోంది. అదేవిధంగా దాదాపు 200 మంది మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఆ 3000 మంది కోసం కూడా ప్రత్యేక బృందాలతో అయితే వెతికిస్తూ ఉన్నారు. మరి ఆ 3000 మంది ఇంకా ఎక్కడెక్కడ చిక్కుకొని ఉన్నారు, ఏం జరిగింది అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రత్యేక బృందాలు కూడా వెతుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదే విధంగా దాదాపు 1700 భవనాలు కూడా కోల్పోయినట్లు కూడా తెలుస్తుంది. భవనాల కిందే ఇంకా చిక్కుకొని ఉన్నారు చాలా మంది అని చెప్పేసి గూడా అక్కడ బృందాలైతే చెప్పుకుంటూ అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది 3000 మందికి పైగా గల్లంతయ్యారని చెప్పేసి వాళ్ళ కోసం అయితే వెతుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కొలంబియాలో ఇది మొట్టమొదటిసారి రావడము, ఇంత భారీగా భూకంపం రావడం అనేది మొట్టమొదటిసారి అని చెప్పేసి కొలంబియా ప్రజలైతే చెప్పుకుంటూ అయితే వస్తూ ఉన్నారు. దీని ద్వారా చాలా మంది ఇంకా మిస్ అయ్యారని చెప్పేసి గూడా కొలంబియా గవర్నమెంట్ గూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అయితే కొలంబియాలో కాలి అదేవిధంగా పెరీరా అనే ఒక ప్రాంతంలో అయితే ఇది జరిగింది. దాదాపు 103 కిలోమీటర్ల లోతు నుంచి భూకంపం అయితే వచ్చిందని చెప్పేసి గూడా అక్కడ గవర్నమెంట్ అయితే చెప్పుకుంటూ అయితే వస్తూ ఉంది. అంటే అక్కడ ఏ విధంగా ఎంత గాను వచ్చింది ఒక్కసారి ఊగిస్తే దాదాపు అంటే 103 కిలోమీటర్ల లోతు నుంచి భూకంపం వచ్చింది అనంటే అక్కడ ఏ విధంగా ఉంది? ఇంకా ఏ విధంగా చాలామంది గల్లంతయ్యారనేది ఒక్కసారి ఊగిస్తేనే భయంకరంగా ఉంది. ఇంకా ఇప్పటివరకైతే 200 మంది మృతి చెందినట్లయితే తెలుస్తుంది. మరి ఇంకా ఎంతమంది మృతి చెందారని జెప్పేసి గూడా తొందరలోనే తెలిసే అవకాశాలైతే ఉన్నాయి. అదే విధంగా 7.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు గూడా తెలుస్తూ ఉంది. సో, ఈ ఒక్కసారి ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అంటే ఏ విధంగా భూకంపం వచ్చింది? ఎంత లోతు నుంచొచ్చింది అనేది ఒక్కసారి జూస్తే మనము నార్మల్‌గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో గానివ్వండి, మన భారతదేశంలో భూకంపం వస్తే ఏ విధంగా వచ్చింది అనేది మనము గతంలో గూడా ఒకసారి అయితే చూడడం అయితే జరిగింది. అంటే ఏ విధంగా పరిస్థితి ఉంది అనేదైతే ఇక్కడ మన భారతదేశంలో వచ్చినప్పుడు జస్ట్ ఆ భూమి అనేది ఊగడం గానివ్వండి, ఇంకా భవనాలు కూలే అంత భూకంపం రాకపోవడము. కానీ ఇక్కడ ఏ విధంగా ఉంటుంది భూకంపం అనేది జస్ట్ అంటే ఇప్పుడు ఏదైతే కొలంబియాలో వచ్చిందో, ఆ కొలంబియాతోని మనం కంపేర్ చేసుకుంటే మన భారతదేశంలో వచ్చింది కేవలం ఒక 2%, 3% మాత్రమే అనుకోవాలి. అంటే ఆ రేంజ్‌లో అక్కడ కొలంబియాలో అయితే రావడం అయితే జరిగింది. అక్కడ ల్యాండ్ గూడా పలగడం అనేది, ఆ ల్యాండ్‌లో గూడా చాలా మంది ఇరుక్కోవడం అనేది అంటే ఆ భూమి అక్కడ ఏదైతే ఏ విధంగా అయితే పలిగింది అంటే ఏ విధంగా మనకి ముఖ్యంగా చాలా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. సో, చాలా మూవీస్‌లో మనం చూస్తూ ఉంటాం. భూకంపం వచ్చినప్పుడు ఏ విధంగా బిల్డింగ్స్ అనేటివి కూలిపోతాయి. చాలామంది ప్రాణాలు ఏ విధంగా కోల్పోతూ ఉంటారు, ఏ విధంగా ఇరుక్కుపోతూ ఉంటారు, ఏ విధంగా మిస్ అవుతూ ఉంటారని చెప్పేసి. సో, ఇప్పుడు అదే విధంగా కొలంబియాలో గూడా ఒక మూవీ రేంజ్‌లోనే ఈ భూకంపం అనేది రావడము, అందులో చాలామంది ఇప్పుడు మృతి చెందడం అనేది ఒక బాధాకరంగా ఉందని చెప్పుకోవాలి. ఒక భయంకరంగా ఉందని కూడా చెప్పుకోవాలి. అక్కడ ప్రజలంతా ఇప్పుడు భయాందోళనకి గూడా గురైనట్లు గూడా తెలుస్తుంది. అయితే మిగతా వాళ్ళని గూడా ఇప్పుడు ఎవరెవరైతే మిగతా వాళ్ళు దొరికారో వాళ్ళు ఇప్పుడు దగ్గరలో ఉన్న ఆస్పత్రిలో గూడా చికిత్స పొందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఆ హాస్పిటల్స్ గూడా ఏవైతే ఉంటాయో, ఆ హాస్పిటల్స్ గూడా దెబ్బతిన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక దూరంలో ఉన్న ఏవైతే హాస్పిటల్స్ ఉంటాయో వీటికైతే తరలించడం అయితే జరిగింది. ఇప్పటికే చాలా కొన్ని వేల మంది ప్రజలు అక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇంకా 3000 మంది గల్లంతయ్యారు. ఇంకా 3000 మందికి పైగా దొరకాలి అని చెప్పేసి ఇప్పటికైతే అఫీషియల్‌గా అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. మరి 3000 మందికి పైగా అంటే ఇంకెంతమంది అయ్యుండొచ్చు అని చెప్పేసి ఒక్కసారి ఊహించుకుంటేనే భయంకరంగా ఉందని చెప్పుకోవాలి.